తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని ప్రసిద్ధ శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారు ప్రతిరోజు ఒక్కో రూపంలో మొత్తం 11 రకాల అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి పౌర్ణమి రోజున చండీయాగం, ప్రతిరోజు శ్రీచక్ర కుంకుమార్చన, ఊంజల సేవ, పల్లకీ సేవలు నిర్వహించనున్నారు. అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. అదేవిధంగా ప్రతిరోజు మార్నింగ్ చండీయాగం అనేది నిర్వహించబడుతుంది. సాయంకాలము కుంకుమార్చన పూజలు మరియు తదనంతరము సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ 11 రోజులందు 11 అలంకారాలుగా అమ్మవారు మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. మరియు సుళ్లూరుపేటలోని వివిధ పరిసర ప్రాంతాల నుంచి మనకు ఈ 11 రోజులకు గాను 11 సార్లు మనకు తీసుకొని రావటం జరుగుతుంది. అదేవిధంగా అక్టోబర్ 2వ తేదీ మనం గౌరవనీయులు సుళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు దేవస్థానం తరపున మనకు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ, ప్రసాద విషయంలో కానీ, త్రాగునీటి సమస్య ఇంకా ఇతర విషయాలలో అన్ని రకాలుగా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాము. కావున ప్రతి ఒక్కరు భక్తులు అందరూ విచ్చేసి తీర్థప్రసాదాలు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా అందరినీ కోరడమైనది. నమస్తస్యై 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 నమో నమః. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీ దేవి నమః. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సూళ్లూరుపేటలో గల శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీ దేవస్థానం నందు ఈ నెల సెప్టెంబర్ 22వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు, దసరా మహోత్సవాలు అత్యంత వైభవపేతముగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు మనకి 11 రకాలైనటువంటి రూపాలలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మనం చైత్ర మాసంలో వసంత నవరాత్రులు అంటే వసంత ఋతువులో వచ్చేటువంటి నవరాత్రుని వసంత నవరాత్రులు అంటారు. అలాగే శరదృతువులో వచ్చేటువంటి నవరాత్రుల్ని అంటే 9 రాత్రులు 10 పగళ్ళు, 9 రాత్రుల్ని నవరాత్రులు, 10 రోజులని దసరా ఉత్సవాలుగా మనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారు మహర్నవమి రోజున మహిషాసుర సంహారం చేసి, దుష్ట సంహారం చేసి వారిని వధించి విజయాన్ని పొందింది. కాబట్టి మనం విజయదశమిగా మనమంతా కూడా ఈ నవరాత్రుల్లో భాగంగా చివరి రోజున విజయదశమి అనేటువంటి పండుగని మనం అందరం కూడా జరుపుకుంటూ ఉంటాం. అలాగే అంటే మానవుడికి కావాల్సినటువంటి ఏవైనా కష్టాలు ఏవైతే సంభవిస్తాయో అమ్మవారు దుష్ట సంహారం ఎలా అయితే చేసిందో మనకు ఉండేటువంటి కష్టాలన్నింటినీ కూడా అమ్మవారు పక్కన పెట్టి మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా మనకి సిద్ధింపజేయాలి అనేటువంటి భావనతో ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క 11 రోజులు కూడా అమ్మవారిని ఆరాధన చేయడం జరుగుతుంది. ఈ 11 రోజులు కూడా మనకి కేవలం దసరా నవరాత్రుల్లో మాత్రమే మనకి ఈ యొక్క వివిధ రకాలైనటువంటి రూపాల్లో అమ్మవారిని చూసేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. అంటే మంచి విద్యార్థికి మంచి చదువు కావాలి అంటే ఎవరిని ఆరాధన చేయాలంటే సరస్వతీ దేవిని ఆరాధన చేయాలి. మరి ఆ విద్యార్థికి అమ్మవారి నవరాత్రుల్లో సరస్వతీ దేవి యొక్క రూపంలో అమ్మవారి కనిపిస్తుంది. కాబట్టి ఆ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మంచి విద్యని విద్యార్థులందరికీ కూడా రావడం జరుగుతుంది. అందులో భాగంగా మనకి కలియుగంలో ధనం మూల నిధం జగత్ అని చెప్పినట్టుగా మనకి ధనం లేకపోతే ఏ కార్యక్రమం అయినా సరే ఈ లోకంలో ముందుకు వెళ్ళడం చాలా కష్టం. కాబట్టి అలాగే అమ్మవారు కూడా మహాలక్ష్మి స్వరూపంలో కూడా మనకి ఇక్కడ చెంగాళమ్మ పరమేశ్వరి దేవి మనకి కనిపించడం జరుగుతుంది. ఆ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మనం కోరుకున్నటువంటి ధనం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మనం కోరుకున్నటువంటివన్నీ కూడా శ్రీయం అని శాస్త్రం చెప్తుంది. శ్రీయం అంటే మనం కోరుకున్నటువంటివన్నీ కూడా అది ధనం కిందే తీసుకోవాలి. అలాంటివన్నీ కూడా మహాలక్ష్మి స్వరూపంలో ఉండేటువంటి చెంగాళమ్మ పరమేశ్వరి దేవి మనందరికీ కూడా ప్రసాదిస్తుంది అని ఆ మహాలక్ష్మీ దేవిని ఈ యొక్క నవరాత్రుల్లో ఆ రూపంలో కూడా మనం ఆరాధన చేసుకోవడానికి అవకాశం. అలాగే
మనకు ఎవరైనా శత్రువులు మనల్ని ఇబ్బంది పెడుతూ మనం అనుకున్నటువంటి కార్యక్రమానికి మనకు శక్తి లేకపోతే ఆ శక్తిని కూడా ఇచ్చి మనం అనుకున్నటువంటి కార్యక్రమాన్ని విజయాన్ని పొందేలాగా చేసేటువంటిది శక్తి స్వరూపిణిగా ఉండేటువంటి అమ్మవారిగా మన మహిషాసుల మర్దినిగా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాం. అలాగే అమ్మవారిని ఒక్కొక్క రూపంలో బాలా త్రిపుర సుందరిగా, అష్టకాళిగా, ఇలా వివిధ రకాలైనటువంటి అలంకారాల్లో 11 రకాలైనటువంటి అలంకారాల్లో మనం అమ్మవారిని చూడటం జరుగుతుంది. ముందుగా మొదటి రోజున అమ్మవారికి పరమేశ్వరి అలంకారం, రెండో రోజున గాయత్రి అలంకారం, మూడో రోజున అన్నపూర్ణ అలంకారం, నాలుగో రోజున అష్టకాళి అలంకారం, ఐదవ రోజున మహాలక్ష్మి అలంకారం, ఆరో రోజున బాలా త్రిపుర సుందరి యొక్క అలంకారం, ఏడవ రోజున చండీ అలంకారం, ఎనిమిదవ రోజున సరస్వతి అలంకారం, తొమ్మిదవ రోజున దుర్గాదేవి అలంకారం, 10వ రోజు రాజరాజేశ్వరి అలంకారం, 11వ రోజున మహిషాసుర మర్దిని స్వరూపంగా ఉండేటువంటి అలంకారాన్ని ఇలా ఈ 11 రకాలైనటువంటి అలంకారాలను చేసి భక్తులందరికీ కూడా అమ్మవారిని వివిధ రకాలైనటువంటి ఆ యొక్క రూపాలలో దర్శన భాగ్యాన్ని కలిగించేటువంటి పండుగ ఈ యొక్క దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు, దసరా మహోత్సవాలు. మరి ఇలాంటివన్నీ కూడా చేస్తూ అందులో ప్రతిరోజు కూడా అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది కలియుగంలో ఏమి చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందయా అంటే యజ్ఞం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలం వస్తుందని చెప్పి మనకి వేదం చెబుతూ ఉన్నది. కాబట్టి ఆ వేదం ఏదైతే చెప్పిందో ఆ యజ్ఞం ద్వారా అమ్మవారికి హవిస్సుని ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి చండీ హోమాన్ని చేసి యజ్ఞం ద్వారా అమ్మవారికి హవిస్సుని సమర్పణ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇంకొక శాస్త్రంలో మనకు ఇంకో మాట ఏం చెబుతుందంటే చేసుకోవడానికి శక్తి లేకపోయినా సరే చూసినా విన్నా ఇలాంటి వాళ్ళందరికీ కూడా కర్త కారయిత చైవ ప్రేరకస్య అనుమోదక అని శాస్త్రం చెబుతున్నట్టుగా, అంటే కర్త ఎవరైతే చేస్తున్నారో, కారయిత దానికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రేరకస్య దానికి ప్రేరేపించినటువంటి వారు ఎవరున్నారో, ఆమోదం తెలిపినటువంటి వారు ఎవరున్నారో, ఈ నలుగురికి కూడా సమానమైనటువంటి భాగాల్లో పుణ్యం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది. అలా చండీ హోమాన్ని మనం 11 రోజుల పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా ఈ శరన్నవరాత్రుల్లో విచ్చేసి అమ్మవారిని 11 రకాలైనటువంటి రూపాల్లో మనం అమ్మవారిని వివిధ రకాలైనటువంటి రూపాల్లో మనం అమ్మవారిని దర్శనం చేసుకొని చండీ యాగంలో పాల్గొని అమ్మవారి కరుణ కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.